హలో ఆల్, మీరందరూ కూడా చాలా ఈగర్‌గా 'దిల్ రూబా'లోని మన కిరణ్ గారు గివ్ అవే ఇస్తున్న బైక్ గురించి మీరందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కదా! మరి ఆ బైక్‌కి ఎలాంటి స్టోరీ ఉందో, ఆ బైక్ తయారు చేయడం వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. సో, ఆ స్టోరీని తెలుసుకుంటూ అండ్ ఆ బైక్ గురించి చాలా విషయాలు తెలియడానికి ఈరోజు 'దిల్ రూబా' మూవీ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారు మనతో ఉన్నారు. బ్రోతో మాట్లాడి అసలు ఈ కస్టమైజేషన్ ఎలా జరిగింది? అసలు ఈ బైక్‌ని ఫైనల్ అవుట్‌పుట్ ఎలా తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. లెట్స్ గో. హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి బైక్ గివ్ అవే ఇస్తున్నారు 'దిల్ రూబా' సినిమా పరంగా. బట్ ఈ బండికి చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఉందని కిరణ్ గారు చెప్పారు. బట్ ఈ బండి తయారు చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది కాబట్టి అసలు ఫస్ట్ ఒక బైక్ ని తయారు చేయాలి అండ్ ఈ బైక్ ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఉందని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అసలు ఏ బైక్ తీసుకోవాలి, ఎలా తయారు చేయాలని ఎలా స్టార్ట్ అయింది? చాలా వర్షన్స్ అనుకున్నామండి ఫస్ట్ నుంచి. అంటే ఎన్ఫీల్డ్ లాంటి బైక్కి వెళ్దామా అంటే హీరో క్యారెక్టర్ బట్టి ఎలా అంటే ఆయనకి కొంచెం స్పోర్టీగానే ఉండాలి అని అన్నారు. సో దాని తర్వాత స్పోర్ట్స్ బైక్స్కి అయినా వెళ్దామా అంటే అది బయట ఉన్నట్టు కూడా ఉండకూడదు అని అన్నారు. సో ఓకే, సో కస్టమైజేషన్నే చేయాలి, ఇంకా బండిని సోర్స్ చేస్తే పని అవ్వదు అని మాకు అర్థమైంది. సో దెన్ వి సాట్ డౌన్, ఎలాంటి బండి సెలెక్ట్ చేద్దాము. సో అండ్ సేమ్ మాకు ఫిల్తీ బడ్జెట్స్ ఏం లేవు, అంటే టూ మచ్ ఆఫ్ బడ్జెట్ లేదు. ఉన్న దాంట్లో వెరీ సెలెక్టివ్గా ఏం ఫీచర్స్ మారిస్తే వెరీ అట్రాక్టివ్గా చేస్తే ఎందులో అంటే ఏ బైక్కి మినిమల్ చేంజెస్తో ఎక్కువ లుక్ వస్తుంది అనేది ఈ క్రాక్ డిడ్ డౌన్. అంటే చాలా బండిల్ ఫోటోలు పెట్టుకున్నాం, ఈ పార్ట్ తీద్దామా, ఈ పార్ట్ తీద్దామా, ఈ పార్ట్ తీద్దామా, ఆ ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసుకున్నాం డిజిటల్గా. సో దెన్ నాకు ఈ బండిది హెడ్ లైట్ నచ్చింది ఫర్ సమ్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి మాకు చెప్పండి. కస్టమైజ్ అయిన తర్వాత ఈ బండి ఏంటో మాకు తెలియట్లేదు. యమహా అని ఒక్కటి తెలుస్తుంది. ఏ బండిని తీసుకొని తయారు చేశారు? ఇది యమహా FZX అని ఒక మోడల్ వచ్చింది, మన స్ట్రీట్ వెర్షన్ అంటారు దాన్ని. సో అది నాకు ఆ బండి చాలా నచ్చింది, కానీ దాని బ్యాక్ అసలు నచ్చదు. ఆ బండి నేను చూసినప్పుడు ఫ్రంట్ చాలా బాగుంటది. సో నాకు ఆ కంప్లైంట్ ఉండింది కదా, మైట్ యాజ్ వెల్ నేనే ఆ కంప్లైంట్ ని సార్ట్ చేసుకుందాము అనుకుని ఆ బండినే సెలెక్ట్ చేసుకొని మా డైరెక్టర్ చూపించా, ఈ బండి ఫ్రంట్ చాలా బాగుంటది, బ్యాక్ ఇలా చేద్దాము. సో దాని మంచి అపీల్ ఉంటుంది, చాలా బల్కీగా ఉంటుంది ట్యాంకు, మస్కులర్ గా అనిపిస్తుంది అని చెప్తే ఓకే అని ఆయనకి ఎడిట్ చేసి చూపించాను, ఇలా చేద్దాము అని. సో ఆయనకి నచ్చింది. సో దెన్ మాకు అది కాస్త ఈజీ అయింది ఆ వర్క్. సో ఫ్రంట్ ఏమి మాడిఫై చేయలేదు, ఫ్రంట్ యాస్టీజ్ ఉంటది, అది చాలా బాగుంటది ఆ లుక్. సో ఈ సెంటర్ హెడ్ లైట్ మీకు బాగా నాకు చాలా మస్కులర్ గా అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి ఈ పార్ట్. సో మెల్లగా యమహాని కాస్త హార్లీ డేవిడ్సన్ చేసేసారు అంతే కదా? అంటే దీనిని ఏదో అంటారండి, బాబర్ అనో ఏదో వర్షన్ అంటారు అనమాట సింగ్. సో అలా చేద్దాము అని అనుకున్నాము. ఇది యాక్చువల్లీ అనలాగ్ మీటర్ పెడదాం అని అనుకున్నాం, స్పీడోమీటర్ ముళ్ళు ఉండేది ఉంటది కదా, బట్ ఈ వర్షన్ కి సెట్ అవ్వలేదు, అది డిజిటల్ అటాచ్డ్ అనమాట ఇది. అది ఒక్కటి మేము చేయలేకపోయామని ఒక రిగ్రెట్ ఉంటుంది అనమాట. మళ్ళీ దానికి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, అనలాగ్ మీటర్ సెట్ చేయాలంటే లోపల చాలా థింగ్స్ మార్చాలి అన్నారు. వద్దులే అనుకున్నాము. ఇది ఏంటంటే కొత్త బండి కొనేసి ఆర్సీ చేయించి తెచ్చారు, లేకపోతే సెకండ్స్ లో తీసుకొని దీన్ని ఎలా కస్టమైజ్ చేయించారు? మా ప్రొడక్షన్ వాళ్ళు సంపాదించారండి ఈ బైక్ ని, వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉంది దీని పేపర్స్ అన్ని. నాకు అప్పచెప్పాక నేను నీ ఇష్టం, నేను ఏదో ఒకటి చేసుకొని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఒక కస్టమైజేషన్ షాప్ ఒకటి ఉంది ఓల్డ్ సిటీ సైడ్, రజాక్ అని ఒక అతను ఉంటాడు, వెరీ అంటే నేను చాలా మందిని చూసి దాని మనల్ని ఫిల్టర్ చేసుకున్నా. సో ఆయన గోపాల సినిమాకి బైక్ ఉంటుంది అన్ని అది కూడా ఆయనే చేశారు అన్నమాట. సో అది నాకు వెళ్ళాక తెలిసింది, నేను ఆయన ప్రొఫైల్ చూసి నచ్చి వెళ్ళాను, వెళ్ళాక అవన్నీ కూడా ఆయనే చేశారని దాని తర్వాత అర్థమైంది అనమాట. సో మాకు సింప్లర్ ఎడిటింగ్స్ తో మాకు మంచి లుక్ కావాలి, సో అది మా రిక్వైర్మెంట్ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఆయన యాక్చువల్గా హీఈస్ ఎ వెరీ గుడ్ జడ్జ్ అనమాట. నువ్వు చెప్పే ఐడియాస్ బాగుంది అంటే బాగుందని చెప్తాడు, లేదంటే బాగోదని చెప్పేస్తాడు. నేను చేయను, నాకు నచ్చకపోతే అని అంటాడు. అంత స్పెసిఫిక్గా ఉంటాడు ఆయన, జస్ట్ ఫర్ మనీ చేయడు, ఆయనకి నచ్చాలి. సో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి నచ్చింది, ఈ బండిని ఇట్లా కూడా చేద్దాము అని ఎందుకు అనిపించింది, ఈ లైక్ ఇట్. సో ఆయన 4 days లో చేసి ఇచ్చాడు. సో బేసిక్ గా వెనక పార్ట్ అంతా చాలా వేరేలా ఉండేది, ఆ చాసి అంతా కట్ చేసేసి ఈ పార్ట్ వరకు మళ్ళీ ఆయన రీస్ట్రక్చర్ చేశాడు.
రీస్ట్రక్చర్ చేసి ఈ సీట్ అంతా రీడిజైన్ చేశాడు. ఇలాంటి స్పెసిఫిక్ గా ఇలాంటి సీట్ ఉందండి. గూగుల్లో మీకు straight గా ఉంటుంది స్ట్రైట్ seat గా back. ఉంటది. సో అది మేజర్ చేంజ్ అనమాట ఈ బండిలో. దెన్ టైర్ మార్చాము, కొంచెం బల్కీ టైర్. దెన్ సైలెన్సర్స్ చిన్నగా కొంచెం ఫీలింగ్ ఉండేటట్టు చేసామంటే హెవీ సైలెన్సర్ కాకుండా స్లీక్ గా అనిపిస్తుంది. సో బేసిక్ గా బండి ముందు పార్ట్ అంతా బల్కీగా అనిపిస్తుంది, వెనకంతా చాలా స్లీక్ గా అనిపిస్తుంది. బట్ ఆ సీక్రెట్ ఏంటండి? ఎప్పుడంటే ఒక బైక్ కస్టమైజ్ చేయడం అంటే టోటల్ గా చేయడానికి ట్రై చేస్తుంటారు సినిమాలో. లెజెండ్ కానీ గోపాల్ బైక్స్ అంటే ఇది ఎలా అంటే అండి, సినిమాటిక్ టచ్ రావద్దు అనే దీనికి చాలా రియలిస్టిక్ గా ఉండాలి. ఏమని అంటే ఒక నిజంగానే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకునే కుర్రాడు ఆడు కాలేజ్లో చేసుకోగలిగేటట్టు సెల్ఫ్ కస్టమైజ్డ్ వీలుండేలాగా ఎవరన్నా చేసుకోగలరు అనే ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ కోసం వి మేడ్ ఇట్ సింపుల్. దెన్ ఇంకా ఈ లోగో విలన్ అని ఒక మంచి లోగో డిజైన్ చేసుకున్నాం. సో అది బైక్ కి అదే పేరు. అదే మాకు పెద్ద డౌట్. ఎప్పుడన్నా ఎవ్రీ బాయ్ ఫీల్స్ తన బండి తన హీరో అని ఫీల్ అవుతూ ఉంటాడు. మీరేమో విలన్ అని మంచి అంటే నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకు విలను అని పేరు అని. నేను ఏది ఇవ్వలేను మీకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇందాక నుంచి. చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ బ్లాక్ బండి, ఆయన కిరణ్ గారు కూర్చున్న వీడియోలో బ్లాక్ బండి ఉంది, దాని తర్వాత గ్రీన్ బండి ఉంది, మాకు ఏది ఇస్తారు అని. ఇంకా అదంతా నేను చెప్పలేను. చాలా తెలియని సీక్రెట్స్ ఉన్నాయి మాకు. బట్ ఎనీవేస్ ఈ విలన్ ఒక స్టోరీ ఉందా సినిమాలో? ఈ నేమ్ గన్ అంటే నేను మీకు చిన్న హింట్ అయితే ఇవ్వగలను. హీరోయిన్ సిద్ధు అనే క్యారెక్టర్ హీరోని నిక్ నేమ్ అది విలన్ అని. సో అంతకన్నా నేను క్లూ ఇవ్వలేనండి. చాలా పకడ్బందీగా ఇప్పుడు అసలు ఈ కస్టమైజేషన్ అప్రాక్సిమేట్లీ ఎంత వరకు అయ్యి ఉంటుంది? మాకు నెంబర్ అప్రాక్సిమేట్లీ చాలండి. ఇది మేము ఏమేమి మేజర్ చేంజెస్ చేసామంటే, వెనక చాసీ కట్ డౌన్ చేసాము, సీట్ రీడిజైన్ చేసాము, టైరు, దాని మళ్ళీ సైలెన్సర్స్, స్లీకర్ సైలెన్సర్లకి వెళ్ళాము. ఈ కొంచెం రీపెయింటింగ్ వర్క్ కూడా లిటిల్ బిట్ చేసాము. సో సమ్వేర్ అరౌండ్ మొత్తం కలిపి మాకు 60 to 70K ఖర్చు వచ్చింది, అదర్ దాన్ ద బైక్. సో మాకేమంటే ఎనీబడీ కెన్ మేక్ ఇట్ డన్. సో అది మా మేజర్ మోటో. సినిమా చూసి చాలా మందికి నచ్చి ఓకే ఆ బండి దాన్ని చేసుకున్నాము, గుడ్ కదా, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి ఒక బైక్ అట్లా నచ్చి వాళ్ళు అది అందరూ చేసుకోగలిగితే హ్యాపీ. అలా బ్యూటిఫుల్. అది ఎలాంటి జర్నీ అనేది కిరణ్ గారికి ఉంది ఈ బైక్ తో మెయిన్ గా? అది మీరు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఆయన్నే అడగండి. నేను మాట్లాడితే లీక్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ బైక్ చూడగానే ఆయన రియాక్షన్ ఏంటండి? లేదండి, యాక్చువల్ గా ద గుడ్ థింగ్ వి డిడ్ వాస్, నేను ఈ బండిని మాడిఫై చేద్దాము అని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ కిరణ్ గారికి చెప్పా, నాకు బండి నచ్చింది, అది మీకు ఎట్లా ఉంటుందో నాకు విజువల్ రావట్లేదు అని అంటే, సరే ఏం కావాలి అని అడిగాడు. ఒకసారి రండి నాతో పాటు షోరూమ్కి అన్న. ఈ కేమ్ యమహా షోరూమ్కి వెళ్ళాము. ఆయన కూర్చుని బండి మీద ఆయనకి స్కేల్ మ్యాచ్ అవుతుందా లేదా, అసలు ఆయన పర్సనాలిటీకి ఎలా ఉంది అని డిడ్ ఏ లుక్ టెస్ట్. ఆ బండి అంటే వెనక పార్ట్ వదిలేసాను, ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకొని ఐ టుక్ సమ్ ఫొటోస్. ఓకే సూట్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటి బండి బాగుంటది, కూర్చునే పర్సన్ కి అది సెట్ అవుతుందా లేదా. సో దట్ వి మేడ్ షూర్. అది టిక్ పడ్డాకే మేము వెళ్ళాం. ఓకే టిక్ పడింది, పడకపోతే ఇంకొక ఆప్షన్ వేరే ఆప్షన్ ట్రై చేసాం. ఏమన్నా మీ మైండ్ లో ఆల్రెడీ యమహా ఎఫ్జెక్స్ కాకుండా ఇంకో దాన్ని ఏమైనా కస్టమైజ్ చేద్దాం? హిమాలయన్ బైక్ ని కొంచెం చేద్దాము అని అనుకుంటే, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ అని అర్థమైంది. బట్ అదే ఇది మోర్ రిలేటబుల్ అనిపించింది నాకు, యూత్ కి. ఎనీ మిడిల్ క్లాస్ గా కూడా చేసేసుకోవచ్చు అని అనిపించింది నాకు. సో కిరణ్ గారికి నచ్చింది, ఆయన కంఫర్ట్ కానీ ఆయన పోస్టర్స్ అన్ని బాగా అనిపించాయి ఆయనకి. మీ బెస్ట్ పార్ట్ ఏంటి సార్ కస్టమైజ్ అన్నిటిలోని? ఈ బెస్ట్ పార్ట్, ఈ ఐటమ్ మార్చడం వల్ల నాకు బండి చాలా బాగా ఫేవరెట్, ఆ పార్ట్ ఏంటి? ఇదే అండి, అసలు మెయిన్ లుక్కే అది కదా. నాకు చెప్తున్నాను కదా, నేను ఆ బైక్ ని చూసినప్పుడు నాకు ఏ పార్ట్ అయితే నచ్చలేదో నేను ఫస్ట్ అదే తీసేసాను ఈ బైక్ లో చూసినప్పుడు. అండ్ దట్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మీకు ఈ బండి మీద పేటెంట్ రైట్ మీకే ఉంటుంది. అదే అండి, అసలు ఫస్ట్ ఏమనుకున్నాను నేను, బండి నేనే కదా రెడీ చేశాను కష్టపడి, సినిమా దాకా అడిగితే ఇస్తారు అని అనుకున్నాను. ఆయన నాకు కూడా చెప్పలేదు ఇలా ఇచ్చేస్తా అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేసాడు. బట్ మీరు కూడా చాలా ఎక్కువ రైడ్ చేశారంటే ఈ బండి మీద? అంటే
ఇంకా ఫస్ట్ ట్రైల్స్ గీల్స్ ఏమున్నా నేను నా చేతిలోనే ఉండేది కదా. సో నా దగ్గరే ఉండేది చాలా రోజులు. రోజు ఆఫీస్కి ఇంటికి అప్పుడప్పుడు వేసుకెళ్ళేవాడిని. అసలు కండిషన్ ఎలా ఉంది, సౌండ్ ఇవన్నీ. ఓకే. సో దీని మెయింటెనెన్స్ నా దగ్గరే ఉండేది. బేసిక్ లో షూట్ ఉన్న రోజులు ఎవరికి ఇచ్చేవాడిని కాదు. సరే, ఇప్పుడు గివ్ అవే అయిపోతుంది కాబట్టి ఈ బండి ఇచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మైలేజ్ లో కానీ, లేకపోతే వే ఆఫ్ డ్రైవింగ్ లో కానీ, లేకపోతే వాళ్ళ కేర్ ఏ విధంగా తీసుకోవాలి? బేసిక్ గా లవర్స్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుందండి ఇది. ఎందుకంటే తక్కువ స్పేస్ ఉంది కదా వెనక. Yeah. 2 అబ్బాయిలు కూర్చోడానికి బాగోదు. సో పక్క ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకే బాగుంటది. లేదంటే సోలో రైడింగ్ ఓకే, ఇది ఒక సజెషన్. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పక్క పోలీసులు పట్టుకుంటారు ఎక్కువ తిరిగితే. సో జాగ్రత్తగా తిరగండి. ఎందుకంటే కస్టమైజ్డ్ కదా Yes, సైలెన్సర్స్. అండ్ అది మేడ్ షూర్ అండి, హెవీ నాయిస్ రావద్దు Yeah. ఫ్రమ్ ద సైలెన్సర్ అని. మళ్ళీ బయట తిరిగేటప్పుడు న్యూసెన్స్ అని సౌండ్ తక్కువ వచ్చేటట్టు బట్ కొత్త సౌండ్ వచ్చేలాంటిదే సైలెన్సర్ పట్టుకున్నాం. యాక్చువల్గా సైలెన్సర్ చాలా కాస్ట్లీ, చూడడానికి కానీ చిన్నగా ఉంది కానీ డ్యూయల్ సైలెన్సర్ ఎలా ఐడియా వచ్చిందండి? అది ఇంకా మేకింగ్ ప్రాసెస్ లో వచ్చిన ఐడియానే. ఓకే. అంటే వెనక్కి నేను చూసినప్పుడు బ్యాలెన్స్డ్ గా అనిపించింది. 2 సైలెన్సర్లు ఉంటే బాగుంటది. అంటే మీరు ఫ్రంట్ చూస్తే హ్యాండిల్ ఉంటది, ముందర 2 ఇండికేటర్ లైట్స్ ఉంటాయి, 2 ఉంటాయి. వెనక వస్తే యాక్చువల్గా టైమింగ్ ఇండికేటర్స్ కూడా మార్చాం, ఇది కాదు దీని వర్షన్. సో ఇది అసలు కన్సీల్ అయిపోయి ఉంటది సీట్ కింద. సో చాలా బాగుంటది వెనక నుంచి కూడా చూసినప్పుడు. సైడ్ లైట్స్ కూడా చాలా క్యూట్ క్యూట్ గా చిన్నగా అనిపిస్తుంది. సో దీనిలో ఇంకో కేర్ మేము తీసుకుని ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఆల్సో లుక్ క్యూట్. అది ఎందుకు అని మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. వై ఇట్ షుడ్ బి ఆల్సో క్యూట్ కొంచెం అని. సో అందుకన్నా నేను లీక్ చేయలేను. బట్ ఎనీవేస్ ఒక మంచి కస్టమైజ్డ్ వెహికల్ మా గురించి తయారు చేసి సినిమాలో ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక పర్సన్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసేలా మీరు తయారు చేస్తున్నారు. కా సినిమా నుంచి కూడా అందులో సైకిల్ కూడా మీరు చాలా కస్టమైజ్ చేసి పోస్ట్ కార్డులు పెట్టి అందులో చాలా మంచిగా తయారు చేశారు. ఎనీవేస్ ఫైనల్లీ ఒక మంచి వెహికల్ మా అందరికి అందిస్తున్నారు. సో ఒక మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. సో గైస్ ఎనీవేస్ ఈ విలన్ బండిని మీరందరూ కూడా గెలుచుకోవాలి అని అనుకుంటే సో మీకు తెలుసు కదా గివ్ అవేలోని మీరందరూ కూడా స్టోరీని గెస్ చేయండి, ప్లాట్ లైన్ ఆఫ్ ద దిల్ రూబా. సో మీరు హ్యాపీగా ఈ బండిని అయితే ఇంటికి తీసుకెళ్ళి మీరు కూడా రైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.